ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అనేది దశాబ్దాల కళ. విలీనంతోనే తమ బతుకులు బాగుపడతాయని కార్మికులు అనేకసార్లు పోరుబాట పట్టారు. నిన్న ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీతో 15 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత ఈ ప్రక్రియపై కీలక ప్రకటన చేసింది. దీంతో ఆర్టీసీ విలీనంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 39,500 మంది కార్మికుల సుదీర్ఘ కళ. వాళ్ళంతా కూడా కలవని అధికారి లేదు, కలవని ప్రభుత్వం లేదు. దాన్ని నిన్న 15 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రకటన చేశారు. దానికి సంబంధించి మనలో రావడం మనతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు. సార్, మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సుదీర్ఘ చర్చల తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అసలు దీని వెనుక ఎటువంటి కసరత్తు చేశారు, ఏంటి అది చెప్పండి. అంటే మేము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టినాము. దానికి అనుగుణంగా ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో కార్మికుల ఆకాంక్ష ఉన్నా నెరవేర్చలేకపోయి ఉండొచ్చు. కానీ ముందు నుంచి కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రులందరూ, పార్టీ అంతా కూడా ఆర్టీసీల పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. గతంలో తెలంగాణ సాధించిన తర్వాత వాళ్ళ యొక్క జీవిత విధానం, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటే ఒక దశలో మూసేయాలి, 50 రోజుల సమ్మె, పదుల సంఖ్యల 30-40 మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుర్ఘటమైనటువంటి సంఘటనల నుంచి ఈ ప్రజాప్రభుత్వం రాగానే మహాలక్ష్మి స్కీమ్ పెట్టడము, దాని తదుపరి అనేక వాళ్ళకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకొని 2013 పెండింగ్ బాండ్స్ కావచ్చు, 2017 పిఆర్సీ కావచ్చు, దాంతో పాటుగా కారుణ్య నియామకాలు కావచ్చు, ఒక డిస్మిస్ అయిన ఉద్యోగులను కూడా 3-man కమిటీ వేసి ఆ ఉద్యోగ నియామకాలు చేపట్టడం కావచ్చు, వాళ్ళకున్న ఆసుపత్రి తార్నాకాను అన్ని రకాలుగా బయటికి రెఫరల్ చేయకుండా ఉండే విధంగా చేయడం కావచ్చు. ఈ విధంగా అనేక సంస్కరణలతో పాటుగా కొత్త బస్సులు, కొత్త ఉద్యోగాలు, కొత్త బస్ స్టాండ్లు, డిపోలు, ఈ విధంగా నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ప్రభుత్వం ఇందుకు పూర్తిగా సహకారం ఇస్తూ ఉన్నది. ఈ దశలో కొంత వాళ్ళు కొన్ని మా హక్కులకు సంబంధించి ఇవన్నీ ఉన్నాయని చెప్పినప్పుడు వాటిని చర్చలు చేసే సందర్భంగా కొంత వాళ్ళు సరే ప్రేరేపితమైనారా, తొందరపడ్డారా, ఏది ఏమైనా 3 రోజులు సమ్మె జరిగింది. ఆ సందర్భంలో నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నేను, సహచర మంత్రులు శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, లక్ష్మణ్ కుమార్ దాదాపు 15 గంటల సేపు చీఫ్ సెక్రటరీ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వికాసరాజు గారు, దానకిషోర్ గారు, సందీప్ సుల్తానియా గారు, మా ఎండి నాగిరెడ్డి గారు ఆ సంఘాల ప్రతినిధులను కూర్చొని అనేక అంశాలను, అనేక సందర్భాల్లో కొంత పట్టు విడుపులను ప్రభుత్వం తరఫున వాళ్ళ తరఫున కూడా చేసుకొని ఒక పెద్ద చారిత్రాత్మకమైన కొన్ని మనం చెప్తాం ఆ సంధి, ఈ నిర్ణయము, ఆ చరిత్ర, హిస్టారికల్ డిసిషన్స్లా నిన్నటిది ఒక పెద్ద నిర్ణయం. ఒకటి విలీన సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ ద్వారా గుర్తింపు సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ సంఘ ప్రతినిధులను ప్రభుత్వ అధికారులు వేసి విలీన ప్రక్రియను ప్రారంభం చేయడము. దాని విధివిధానాలు తొందరపడి ఇది పెద్ద సంస్థ. రోజు 65 లక్షల మంది ప్యాసింజర్స్ను ట్రాన్స్పోర్ట్ చేసేది, 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతుంది, 97 డిపోలు, 341 బస్ స్టేషన్లు, దాదాపు 40,000 మంది ఉద్యోగస్తులు. ఇంత పెద్ద వ్యవస్థను ఊరికైనా ఒక పూట నా మనస్మాని నాకు వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇది నిర్ణయం తీసుకుంటే లాభం జరుగుతుందని ఎన్నికల ముందు చేసినప్పుడు అట్లా మేము చేయదలుచుకోలేదు. అన్ని రకాల 360 డిగ్రీ రివ్యూ చేసుకొని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. తప్పకుండా వాళ్ళ సంక్షేమం, వాళ్ళ హక్కు ఎంత బాధ్యతనో వాళ్ళ హక్కుకు సంబంధించి అన్ని పరిష్కారం చేసాం. ఇలా మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బాధ్యత ఇది. పేద ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు రవాణా వ్యవస్థను ఆర్టీసీని ఉపయోగించుకుంటా ఉన్నారు. వైద్యం కొరకు, ఉన్నత విద్య కొరకు, ఉపాధి కోసం కాకుండా దేవస్థానాల ఆశీర్వచనం కోసం, లేదా కొంత ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన యాత్ర. ఇటువంటి సందర్భంలో బాధ్యతగా మనం వాళ్ళకు సంబంధించిన సౌకర్యాలు కలగజేయాలి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేనిది స్టేట్ గ్రోత్ కానీ ఆ జిల్లా గ్రోత్ కానీ ఉండదు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం తీసుకుంటే కూడా ఇలా మా ప్రభుత్వం చాలా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటూ మెట్రోను ఎక్స్పాన్షన్ అడిగితే వాళ్ళు చేసే పరిస్థితి లేదు. మెట్రో ఎక్స్పాన్షన్ రిక్వైర్మెంట్ ఉంది. ఇంత పెద్ద క్యూర్ సిటీకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సమాంతరంగా అభివృద్ధి కాకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఎంఎంటీఎస్ను కూడా
దాన్ని కూడా ఇంక్లూజివ్ చేసుకొని ఆర్టీసీని చేసుకొని లాస్ట్ మైల్ కనెక్టివిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చేయాలని మా ముఖ్యమంత్రి గారు ఆలోచన, మా మంత్రివర్గం ఆలోచన. దానికి అనుగుణంగా నిన్న ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అసహనంగా ఉండేటువంటి అవసరం లేకుండా అన్ని రకాల అంశాలు దీర్ఘకాలికంగా చర్చ చేసి అతి దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ అంశాల పట్ల ఒక సానుకూల నిర్ణయం తీసుకున్నాం. మీరు నిజంగానే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ప్రభుత్వంలో విలీనం తర్వాత, ప్రకటన తర్వాత అది ఎలా జరుగుతుంది, అందులో కార్మిక సంఘాల పాత్ర ఎట్లా ఉంటుంది, ప్రభుత్వ పాత్ర ఎట్లా ఉంటుంది, ఎంత కాలంలో ఇది ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో విలీనం జరిగే అవకాశం ఉంటుంది? అందుకే ఇవన్నీ కూడా విధి విధానాలను నిర్ణయించడానికి సంబంధించి గతంలో అట్టి అధికార కమిటీ వేసి వదిలిపెట్టినారు, కాలయాపన కోసం వేసి ఉండొచ్చు. మేము అటువంటి సంకల్పంతో కాకుండా గుర్తింపు కార్మిక సంఘాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తా ఉన్నాం. వాళ్ళను దాంతో పాటుగా ఆర్టీసీ అధికారులను స్పష్టత ఉండాలి. చర్చ చేసేటప్పుడు మాట గుర్తింపు సంఘాల ప్రతినిధులు వస్తే వాళ్ళకు కూడా పబ్లిక్ కార్మిక వర్గానికి యాక్సెప్టెడ్ రిప్రజెంటేటివ్స్ ప్లస్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కలిపి ప్రక్రియ 360 కోణం నుంచి ఏ విధంగా ప్రభుత్వానికి ఏ విధంగా ఇబ్బంది కలగద్దు, ప్రయాణికుల సౌకర్యానికి ఎఫెక్ట్ కావద్దు, కార్మికుల సంక్షేమానికి ఏ విధంగా విఘాతం కలగద్దు, ఈ అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి ప్రక్రియ ప్రారంభిస్తాం. దానికి సంబంధించిన కొంత రివ్యూ పక్క రాష్ట్రంలో ఏమవుతుంది, వేరే రాష్ట్రాలు ఇటువంటి స్టడీ చేయాలి కదా. ఆదర బాదర రాత్రి మనకేదో ఎన్నికల్లో వ్యతిరేక ఉన్న జీవోలు చేస్తే లాభం లేదు. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ డిసిషన్ అండ్ హిస్టారికల్ డిసిషన్. 3 రోజుల సమ్మెలో భాగంగా నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం అనేది బాధాకరం. దానికి ప్రభుత్వం కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఏ విధంగా అండగా ఉంటుంది వాళ్ళ కుటుంబానికి? ఉద్యోగంతో పాటుగా 10 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున సహకారం, 5 లక్షల రూపాయలు స్థానిక శాసనసభ్యుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తూనే నిన్న ఆర్టీసీ కార్మికులందరికీ నేను విజ్ఞప్తి చేయగానే ప్రతి ఉద్యోగి 200 రూపాయలు ఇస్తూ దాదాపు 40,000 ఉద్యోగులు అంటే కొంత అమౌంట్ అవుతుంది. అది కూడా వాళ్లకు ఇవ్వడానికి నిర్ణయం చేసిండ్రు. కానీ దురదృష్టకర సంఘటన, ఈ సందర్భంలో బాధతోటి ప్రభుత్వంగా నేను ఎవరు కూడా ఉద్యమాలు సమస్యలు ఉంటాయి, సమస్య లేని మానవుడు లేడు. పోరాటం చేయాలి, డిమాండ్ చేయాలి, ఉద్యమం చేయాలి, సాధించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ప్రాణత్యాగం సరికాదు. జరిగిన తర్వాత నిన్న కొన్ని రాజకీయ పార్టీలు శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా ఆ శవరాజకీయం చేస్తూ అతను డెడ్ బాడీని రోడ్డు మీదకి తీసుకొచ్చిన విధానం కూడా దురదృష్టకరం. ఆ శవపేటిక క్యాప్ ఎగిరిపోతుంటే శవపేటికను అటిగ్గడం చూస్తుంటే శవం ప్రాణం ఉంటే వీళ్ళందరినీ చంపేసే పరిస్థితుల అటువంటి బాధ కలిగింది. సరే, ఏది ఏమైనా నిన్న కార్మిక సంఘాలు కూడా సమన్వయంతో, కార్మికుల సమన్వయంతో, అధికారుల సారథ్యంలో, మంత్రివర్గం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 15 గంటలు నిర్విరామంగా చర్చల ద్వారా అంశాన్ని పరిష్కరించుకోవడం అనేటువంటిది డెమోక్రసీకి ఎవిడెన్స్. గతంలో మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. నియంతృత్వంగా అణిచివేసే ప్రయత్నం, ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. మా వాడు ఆత్మహత్య చేసుకుంటే అర్ధరాత్రి కూడా నేను మా ఎండి గారు హాస్పిటల్కి పోయినాం. దట్ ఈజ్ మై గవర్నమెంట్ కన్సర్న్. మాట ఇచ్చిన మేనిఫెస్టోలో మాట మీద కట్టుబడి ఉంటాం అనేటువంటి నిర్ణయం ఈరోజు అమలు చేసి చూపెడతాను. దట్ ఈజ్ మా గవర్నమెంట్. మా ముఖ్యమంత్రి గారు, నేను గతంలో చెప్పిన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ పరంగా అనేక సంస్కరణలు తీసుకురావడానికి పూర్తిగా మంత్రిగా ముందుకు స్వేచ్ఛ తీసుకొని ముందుకు పోతాను. ఇది మా ముఖ్య ఉద్దేశం. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండాలి, పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ, కార్మికులు కూడా ఇంత సామాన్యులు, వాళ్ళకు సంబంధించిన సమస్యల పరిష్కారం కావాలి. ఈ రెండింటి కలయిక ద్వారా సంస్థ అభివృద్ధి రావాలి. నెంబర్ 1గా ఈ దేశంలో ఆర్టీసీ ఉండాలనేది మా సంకల్పం. ఆ దిశలో పనిచేస్తూ ఉన్నాం. మొత్తం 32 డిమాండ్లలో 31 డిమాండ్ల వరకు స్పష్టత వచ్చినప్పటికీ 32వ డిమాండ్ అయినటువంటి పిఆర్సీ మీద చాలాసేపు సందిగ్ధత నెలకొంది. పిఆర్సీ ఇవ్వడం పట్ల మీరేమనుకోండి, మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? వాస్తవంగా పిఆర్సీ కూడా ఉదారంగా మేము ఇవ్వాలి, కానీ సంచిలో సౌకోవట్లేదు, మిసాలకు సంపెంగను అన్నట్టు గల్లా ఖాళీ చేసిపోయిన వాళ్ళంతా. ఆర్థికంగా మేము 2017 పిఆర్సీ ఇచ్చినటువంటి బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రవాణా శాఖ ఆర్థిక పరిస్థితి ఆర్టీసీ తెలుసు అందరికీ. కాబట్టి వాళ్ళ ఆకాంక్ష ఎక్కువ ఉండే, ప్రభుత్వ దగ్గర ఉన్నటువంటి అవకాశం తక్కువ ఉండే. నేను చెప్పిన ఒక మాట వాళ్ళందరికీ, చూడండి, భర్త ఆదాయం తెలుసు తల్లికి, కొడుకు ఆకలి తెలుసు, సమన్వయం చేయాలి. కొడుకు ఆకలి ఎక్కువ ఉండొచ్చు, కానీ భర్త ఆదాయం ప్రకారంగా సమన్వయం చేసుకోవాలి ఫ్యామిలీ అన్నట్టుగా కొంత సంధాయించి చర్చలు, ఉప ముఖ్యమంత్రి గారు ఇట్లా రకరకాల అనేక సందర్భాలు కొంతసేపు వాళ్ళు కోపానికి వచ్చుడు, మేము ఎట్లా ఆఖరికి
అందరికీ ఆమోదయోగ్యంగా, మేము కార్మికులకు వ్యతిరేకం కాదు, కార్మికులకు పీఆర్సీని వాళ్ళు అడిగినంత ఇవ్వడానికి వ్యతిరేకం కాదు, మా ప్రజాప్రభుత్వ లక్ష్యం అది కానే కాదు. కానీ వాస్తవిక పరిస్థితికి విరుద్ధంగా పోతే రేపు పొద్దున మాట అన్నది నిలబెట్టుకోవాలి కదా అనేటువంటి ఒక చాలాసేపు చర్చలు, దాదాపు దాని ఒక 2-3 గంటల సేపు చర్చలు జరిగి మిగతా అంశాలన్నిటికీ మేము అంగీకారం చెప్పినప్పటికీ దీనికి కొద్దిగా జాప్యం జరిగింది. సరే, అందరి ఆమోదంతో మళ్ళీ రాత్రి ఫైనల్ డిసిషన్ అయిన తర్వాత సమ్మె విరమణ జరిగింది. ఆ 3 రోజుల సమ్మె సందర్భంగా ఉన్న కేసులు ఎత్తేస్తామని చెప్పినాం, అందరి విధులు నిర్వహించాలి, ఇంటర్నెట్ డ్యూటీలో చేయమని చెప్పినాం. కానీ హక్కు ఎంత అయితే మీరు రెస్పాన్సిబిలిటీ అనుకున్నారో, మా హక్కు నెరవేరాలనుకున్నారో ప్రభుత్వం కోరుతోంది, మీ బాధ్యత కూడా అదేవిధంగా నెరవేరాలి. ప్రజా రవాణా వ్యవస్థ తెలంగాణ నెంబర్ 1 ఉండాలి. ఇది ప్రభుత్వ ఆకాంక్ష. అందుకు నా కుటుంబ సభ్యులు, నేను మళ్ళీ చెప్తాను, అనేక సందర్భాలు కొంతమంది కొన్నిసార్లు ప్రతిపక్ష నాయకులు దీన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు, కొంత అగ్రివేట్ చేసి కార్మికులను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. నేను అనేక సందర్భాలు చెప్పిన, ఇది ప్రజల లైఫ్ లైన్, మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, కానీ సామాన్యునికి ఇబ్బంది కలగద్దు కూడా చూడండి. వీఆర్ కన్సర్న్ ఉంది, మా గవర్నమెంట్ కన్సర్న్ ఉందని చెప్పినాం. అట్లనే భవిష్యత్తులో కూడా వాళ్ళ సంక్షేమం పట్ల అన్ని రకాలుగా మేము సపోర్టివ్గా ఉంటాం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా వాళ్ళకు సంబంధించినటువంటి డే టు డే అఫేర్ ఆపరేషనల్ యాక్టివిటీలో కానీ ఇలా అన్నిట్లల్లా వాళ్ళకు సంబంధించి ఉంటాయి. మా కింది అధికారులను కోరినాం, కొంత వాళ్ళు హరాస్మెంట్ ఉంది అనేటువంటి మాట కూడా చెప్పినప్పుడు, ఏ అధికారైనా ప్రభుత్వ రవాణా శాఖ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగి, ఈజ్ నాట్ ఏ ఓనర్, ఈజ్ నాట్ ఏ నియంత. కార్మికులకు సంబంధించి ఫిర్యాదులు వస్తే దాని మీద కూడా సీరియస్గా ఉంటాం. అధికారులు వేధించడం కొరకు కాదు, అధికారులు సమన్వయం చేసుకొని వాళ్ళతో పనిని తీసుకొని ప్రయాణికుల సౌకర్యం కలిగజేస్తూ ముందుకు పోయేటువంటి ఆలోచన. కాబట్టి మేజర్గా ఉన్నటువంటి ఏ ఫిర్యాదు అయితే కొంతమంది అధికారులు ఎవరైనా అటువంటి వ్యవహార శైలి ఉంటే రవాణా మంత్రిగా వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తున్నా, మీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, వ్యవహార శైలి మార్చుకోండి. మీ కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతో సమానంగా వాళ్ళను గౌరవిస్తూ పని తీసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా చేసే బాధ్యత మీది అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త పార్టీ పురుడు పోసుకుంది, ఆవిర్భవించింది. కవిత అధ్యక్షురాలుగా తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఆవిర్భవించింది. దీని పట్ల మీరేమంటారు? సరే, రాజకీయ పార్టీ పెట్టుకునేటువంటి ప్రజాస్వామిక హక్కు, నేను మనం ఇప్పుడే మాట్లాడుకున్నాను, ఆర్టీసీలో హక్కులను అడగడానికి అవకాశం లేకుండా, ఎన్నికలు లేకుండా. నేను ఈ మధ్య విద్యా కమిషన్ మురళీ గారు కూడా కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తే, నేను ఒకవేళ విద్యార్థి రాజకీయాలు లేకుంటే పొన్నం ప్రభాకర్ ఇలా రాష్ట్ర మంత్రిగానో ఎంపీగానో మార్క్ఫెడ్ చైర్మన్గా రాష్ట్ర రాజకీయాలు ఉండేటువంటి వాడిని కాదు. నేను విద్యార్థి సంఘ ఎన్నికలతోటే మొదటి జనరేషన్ ఒక ఫార్మర్ కొడుకు ఇక్కడ దాకా వచ్చిన. సో విద్యార్థి సంఘ ఎన్నికలు ఎట్లుండాలంటున్నానో, కార్మిక సంఘాలకు ఎన్నికలు ఎట్లా పెడుతున్నామో, కవిత గారు రాజకీయ పార్టీ పెట్టుకోవడం మాకే అభ్యంతరం లేదు. కానీ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో మొదటి రోజే ఈ ప్రభుత్వం ఈ తప్పులు చేస్తుంది, ఈ ప్రభుత్వం ఇది చేస్తే మంచిదని చెప్పాలి. సామధాన భేద దండోపాయాలు ఉండాలి. రాజకీయ పార్టీ నీకు నిజంగా ప్రజల అప్రిషియేషన్ రావాలంటే, లేదు మీరు ఓన్లీ 10 సంవత్సరాలు అధికారాన్ని మొత్తం అనుభవించి అవినీతికి భాగస్వామి అయి ఆరోపణలు ఎదుర్కొని అనేక రకాలుగా మీరు ఇన్ని ఉండి కూడా ఇవాళ మా ముఖ్యమంత్రిని ఏదో లాంగ్వేజ్లు అనడము, మా ప్రభుత్వాన్ని ఏదో క్రిటిసైజ్ చేస్తే మీకు రాజకీయంగా ప్రచారం తీసుకోవాలి, రాజకీయంగా ఏదో అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ పబ్లిక్ ఇష్యూస్ మాకు సలహా చెప్పండి, మా ప్రభుత్వానికి సూచనలు చేయండి. అవి ఏం లేకుండా సామధాన భేద దండోపాయాలు లేదన్నట్టు ఒకటే అన్ని 3 అంశాలు మేము ప్రభుత్వంతో కొట్లాడతామంటే మీరు పొలిటికల్ జిమ్మిక్, ఇట్స్ ఎ పొలిటికల్ డ్రామా. ఆమెకు మేము కొత్త పార్టీ పెట్టుకోవడంలో వెల్కమ్, అభినందనలు. ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల మనసులు గెలిచే ప్రయత్నం జరగాలి తప్ప ఎదుట అధికారంలో ఉన్న పార్టీని తిట్టడమే ఎజెండా పెట్టుకుంటే పెరుగుతారు అనుకుంటే పొరపాటు అనేటువంటి సలహా ఇస్తాను. థ్యాంక్ యూ. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చాం, దాన్ని నిలబెట్టుకున్నాం. మీరు కూడా దాన్ని ఒక హక్కుగా భావించారు, ఇప్పుడు దాన్ని బాధ్యతగా తీసుకొని ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికులు, ఉద్యోగులంతా కూడా భాగస్వామ్యంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ దానికి సంబంధించినటువంటి విధానాల రూపకల్పనలో అయితే ఒక క్రియాశీలకంగా ఉండాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు యు.